కీర్తిశేషులు కొల్లా వీరరాఘవయ్య గారి కళా ప్రాంగణంలో ఈనాటి కార్యక్రమాల్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మన ఊరి ప్రతిభావంతుల పురస్కారోత్సవ సభ ఈరోజు జరుపుకోబోతున్నాం. మన ఊరి ప్రతిభావంతుల పురస్కార సభ నిర్వహించడానికి డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారిని మీ అందరి కరతాళదల మధ్య వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత చూసండి. అలాగే శ్రీ పోతుల బాలకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్, వారిని మీ అందరి కరతాళదల మధ్య వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రొటేరియన్ అన్నే ప్రభాకర్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాళదల మధ్య. డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు గారు వేదిక అధ్యక్షులు, వారిని వేదికపైకి సాదరంగా మీ అందరి కరతాళదల మధ్య ఆహ్వానిస్తున్నాం. పరిషత్ గౌరవాధ్యక్షులు ముత్తన రాఘవయ్య చౌదరి గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభను నిర్వహించవలసిందిగా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు మా ఊరు ప్రతిభావంతుల పురస్కార గ్రహీత శ్రీ కందుల రమేష్ గారిని వేదికపైకి సాదరంగా మీ అందరి కరతాళదల మధ్య ఆహ్వానిస్తున్నాం. సభను నిర్వహించవలసిందిగా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారిని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పరిషత్ చివరి రోజు చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. ముగింపు కార్యక్రమంలో భాగంగా మన ఊరి ప్రతిభావంతులు అని ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో పెరిగి ఉన్నతోన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి ప్రముఖులను ప్రతి ఏటా ఒక్కరిని సన్మానించేటువంటి ఒక సత్సంప్రదాయానికి ఈ పరిషత్తు శ్రీకారం చుట్టడం ముదావహం. మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి అడుగుజాడలుగా మార్గదర్శకులుగా నిలిచినటువంటి సందర్భంలో మన ఊరి జనం మధ్య మన ఆప్యాయతలు ఆత్మీయతల మధ్య సన్మానం చేయడం అంటే అది చాలా గొప్ప విషయం.
ఎన్ని పదవులు ఎన్ని పురస్కారాలు పొందినప్పటికీ పుట్టిన గడ్డ మీద సన్మానం పొందడం ఒక మధురానుభూతి. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే ఒక మాటని మనం తరచుగా వింటూ ఉంటాం. కన్నతల్లి, పుట్టిన ఊరు స్వర్గం కన్నా చాలా గొప్పవి అని. ఈ మాట ఎక్కడ పుట్టింది అంటే రామాయణంలో వనవాసానంతరం సీతా లక్ష్మణులతో కలిసి రాముడు అయోధ్య పొలిమేరలో పాదం మోపినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక లక్ష్మణుడు ఆ నేల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు రాముడు అడుగుతాడు, ఎందుకు లక్ష్మణ విలపిస్తున్నావు అని. ఇన్నేళ్ల తరువాత నా గడ్డ మీదకు వచ్చినప్పుడు నాకు కలిగినటువంటి అనుభూతి ఇది అని చెప్పంటాడు. ఢిల్లీలో పొందే పురస్కారాల కన్నా ఉన్న ఊరిలో కన్న ఊరిలో పురస్కారాన్ని పొందటం చాలా గొప్ప విశేషం. మిత్రులు, శాసన మండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అటువంటి గొప్ప శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలలో సోషల్ మీడియా అనేటువంటిది దూసుకొని ముందుకు వస్తున్న సందర్భంలో ఒక మీడియా యాక్టివిస్ట్గా అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తున్న ఈ ఊరి వాసి కందుల రమేష్ గారికి సన్మాన కార్యక్రమం జరగటం చాలా ఆనందదాయకం. ఈ వేదిక మీద పురస్కార గ్రహీత శాసనమండలి సభ్యులు రాజశేఖర్ గారు, పోతుల బాలకోటయ్య గారు మినహా మేమందరూ నిలవ విద్వాంసులమే. గత 4 రోజుల నుంచి చెప్పిన మాటలు చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మేమందరం సంక్షిప్తంగా మాట్లాడతాం. ముగ్గురు అతిథులకి కొద్దిగా ఎక్కువ సమయాన్ని కేటాయిద్దామని తెలియజేస్తూ ముందుగా రత్న ప్రభాకర్ గారు. సభకు నమస్కారం. సాంబశివరావు గారు చెప్పినట్లు నిలయ విద్వాంసుల గాత్ర కచేరీలాగా మేము రోజు ఇక్కడ కనపడుతూనే ఉంటుంటాం ప్రతి సంవత్సరం. అయితే వరగాని పరిషత్తుకి ఒక ప్రత్యేకత ఉంది. జనరల్గా ఏ పరిషత్తులో అయినా సరే నాటకాలు, సన్మానాలు ఉంటాయి. ఇక్కడ మన ఊరి ప్రతిభావంతులు అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ చుట్టుపక్కల పరిషత్తులకి ఒక మార్గదర్శకంగా ఇవాళ ఈ సమావేశం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రమేష్ గారికి ఆయన యూట్యూబరు, ఆ యూట్యూబ్ కానీ లేకపోతే ఆయన రాసిన పుస్తకాలు కానీ అన్నిటికీ నేను ఒక అభిమానిని. మ్యావరిక్స్ మెస్సయ్య, ఎన్టీఆర్ బయోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్, స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ దట్ బుక్. అది అద్భుతంగా రాశారు. అలానే అమరావతి వాస్తవాలు వివాదాలు అని చెప్పి
అది నేనైతే వారి దగ్గర నుంచి 5 తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా కొంత సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక విషయం మీద ఇవాళ వాస్తవం కన్నా అవాస్తవాలే ముందు రాజ్యం వెళ్తున్నాయి. అటువంటి విషయంలో ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో పరిశోధన చేసి వారు ఆ పుస్తకం రాయడం అనేది చాలా, ఎందుకంటే చాలా స్టాటిస్టిక్స్ కానీ లేకపోతే చారిత్రక పరిస్థితులు కానీ అన్నీ వివరించడం జరిగింది. అంతేకాకుండా వారి ప్రతి యూట్యూబ్లో వచ్చేటువంటి ఒక కథనం కూడా చాలా నిష్పక్షపాతంగా వాస్తవానికి దగ్గరగా పర్సనల్ అభిప్రాయాలు ఏమున్నప్పటికీ సబ్జెక్ట్ పరంగా మాత్రం ఆయన విశ్లేషించడం అనేది నాకు చాలా హత్తుకుంటుంది మనసుకి. అందులో కొంతమంది వాళ్ళు ఒకవైపు ఉన్నారని అనుకున్నా సరే ఆ ఒకవైపు అనేది న్యాయం ఉంది కాబట్టి, ధర్మం ఉంది కాబట్టి అటువైపే రమేష్ గారు ఉంటారనేది ఆయన యూట్యూబ్ సంకలనాలు చూస్తే అర్థమవుతుంది. సో అటువంటి మంచి కార్యక్రమం, మంచి వ్యక్తిని మనం ఇవాళ సన్మానం చేసుకోవడం అనేది చాలా సంతోషం. అందులో నాకు కూడా అవకాశం కల్పించినందుకు సర్వదా కృతజ్ఞతలు. ఇంకోటి, రమేష్ గారితో మాకు పరోక్ష బాంధవ్యం. రమేష్ గారి శ్రీమతి విజయలక్ష్మి గారు మాకు దాదాపు ఏంటంటే సోదర సమానరాలు. మేము రోటరీలో చాలా కాలం నుంచి కలిసి ఉన్నాం. అదే సందర్భంగా రమేష్ గారిని కూడా కలవడం జరిగింది. ఆమెతో కలవడం కన్నా ఆయన ఏమైతే అవి చేస్తున్నారో అవి నన్ను బాగా ఆకర్షించడమే కాకుండా, నేను మీ క్లాస్మేట్ కూడా మా దగ్గర ఉంటాడండి రోజు, సతీష్ బాబు అని, మీ సీనియరు. మేము ఇద్దరం రోజు మీ గురించి డిస్కస్ చేసుకుంటుంటాం, లయలా కాలేజీలో మీరు ఇది అన్నీ కూడా. సో అటువంటి మంచి కార్యక్రమానికి నేను రావడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు పరిషత్ గౌరవ అధ్యక్షులు, నాకు తెలిసి నాగభైరవారిపాలెంలో పరిషత్తు నిర్వహించిన దగ్గర నుండి ఈ ప్రాంతంలో నిర్వహించే అన్ని కళా పరిషత్తులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్న కళాభిమాని మంచి మిత్రులు శ్రీ ముతన్ రాఘవ చౌదరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ రోజున వేదిక చూస్తుంటే నిండుగా ఉంది. ఎంతో విశిష్టమైనటువంటి వ్యక్తులు కూర్చున్నారు. ఈ రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ, డేరింగ్ డైనమిక్ ఎమ్మెల్సీ గారు, వారి గురించి మీ అందరికీ తెలుసు. ఇకపోతే బాలకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా ఉన్నారు. వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో పదవులు నిర్వహించారు. వారికి మా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే కందుల రమేష్ గారు 30 years దాదాపు ఈనాడులో జర్నలిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి దాదాపు 30 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నాడు. టీవీ విశ్లేషకులుగా కానివ్వండి, తర్వాత డెక్కన్ క్రానికల్లో చేశాడు, ఈనాడులో చేశాడు, ఇంకా ఎన్నో. తర్వాత ఏంటంటే మెయిన్ నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా ఈ టీవీ విశ్లేషణ, న్యూస్ విశ్లేషణ, పొలిటికల్ న్యూస్ ఎక్కువగా చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి కందుల రమేష్ గారు. ఆయన మరి ఎన్టీఆర్ పొలిటికల్ బయోగ్రఫీ రాశారు. తర్వాత మహా టీవీకి సీఈఓగా ఉన్నారు కొంతకాలం. తర్వాత ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి ఎడిటర్గా కూడా పనిచేశాడు 2014 and 19 మధ్య. ఇలా ఎన్నో చాలా మంచి జర్నలిస్ట్ అండ్ ప్రింట్ మీడియాలో కానీ ఏదైనా సరే వారిని గౌరవించడం ఈరోజు పురస్కారంతో నిజంగా మా కళా పరిషత్కే ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే సురేష్ గారు, ఈయన మామూలు వ్యక్తి కాదండి. ఈ మధ్య ఇంటర్నేషనల్ లెవెల్ డ్రామా ఫెస్టివల్, అంటే ఇతర దేశాల నుంచి కూడా డ్రామా ఆర్టిస్ట్ తెప్పించి నాటకాలు ఆడించాడు గుంటూరులో. దాదాపు 70-80 లక్షలు ఖర్చు పెట్టాడు. అసలు వేదిక అధ్యక్షులుగా ఈ కళా పరిషత్తులు అన్నిటికీ కూడా హెల్ప్ చేస్తున్నాడు. చాలా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఈ సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా సరే ఇక చేతికి ఎముకలేదనమాట. అంతటి ఉదారుడు, అంతటి దాత, మంచి మిత్రుడు, మనకు మంచి శ్రేయోభిలాషి. ఇకపోతే ఇక ఈయన గురించి చెప్పేదేం లేదు. పీడీజీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇంటర్నేషనల్ రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్గా చేశారు. ఆయన హయాంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. వాళ్ళ మిస్సెస్ శివకుమారి గారు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకున్నాను మా పరిషత్ తరఫున. ఇకపోతే కందిమల సాంబశివరావు గారి గురించి నేను చెప్పేదేం లేదు, మీకు అందరికీ బాగా తెలుసు.
ఆయనకి అసలు అన్ని ఆల్ ఇన్ వన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. దర్శకుడు, నటుడు, ఇంకా రచయిత, తర్వాత ఆంధ్ర నాటక రంగ చరిత్ర, ఓ పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు ఆయన. ఇక ఆయన గురించి ఇక నేను చెప్పేది లేదు, మంచి వ్యక్తి. వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత మనం ఆఖరి ఘట్టంలోకి వచ్చేసాం. 4 రోజులు అయిపోయినాయి. 5వ రోజు కూడా బాగా నిండుగానే ఉంది సభ. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తర్వాత మీకు ఒక చిన్న సలహా ఇచ్చేది ఏమిటంటే, ఏదైనా స్టేజ్ మీద ఒక మంచి ఆర్టిస్ట్ మంచి డైలాగ్ చెప్పాడు, కొన్ని మంచి సన్నివేశం వచ్చాడు, చప్పట్లతో కొంచెం వాళ్ళని ప్రోత్సహించండి. చప్పట్లు కొడితే చాలా మంచిది, రక్త ప్రసరణ బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఈ 4 రోజులు సీరియల్స్ చూడకుండా ఇక్కడికి వచ్చినటువంటి మహిళామణులకు కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ అనండాలి. రాఘవయ్య గారు చెప్పింది, నాటిక జరిగేటప్పుడు మీ స్పందనని చప్పట్ల ద్వారా తెలియజేయమన్నారు, కానీ వక్తలు మాట్లాడేటప్పుడు కొట్టకండి. ముందు వక్తలు మాట్లాడిన తర్వాత కొట్టండి, అపార్థాలకు దారి తీస్తుంది. తర్వాత రాఘవయ్య గారు చెప్పినట్టు తెలుగు నాటకానికి ఒక చలువ పందిరి లాంటి వాడు, నాటక నిర్వహణకి ఒక వెన్నుముకగా నిలుస్తున్నటువంటి వాడు, ఎక్కి వచ్చినటువంటి మెట్లను మర్చిపోకుండా కన్నతల్లి లాంటి ఆ నాటకమ్మకు తన వంతు సేవ చేస్తూ అందరికీ వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి వేదిక అధ్యక్షులు చిరంజీవి సురేష్ బాబు స్పందన. పది సంవత్సరాలు ప్రారంభమైన ఈ వరగాణి కళా పరిషత్తుకు ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బాలకోటయ్య గారికి, నా ఇష్ట రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారికి, అదేవిధంగా స్థానిక రిపోర్టర్ ప్లస్ మనవాడు మన అందరివాడు రమేష్ గారికి, అదేవిధంగా ముద్దున రాఘవయ్య గారికి, నాటకరంగ భీష్మాచార్య కందిమల సాంబశివరావు గారికి, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతకంటే ముఖ్యంగా ఈ కళా పరిషత్ విజయంలో ప్రతి సంవత్సరం పాలు పంచుకుంటూ ఈ కళా పరిషత్ ఉత్సవాల్లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా కళాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, భావన ఇందాక 5 నిమిషాలు టైం అంటూ నా కళ్ళు చూశాడు, నాకు అర్థమైంది, అందుకే నేను ఎక్కువసేపు మాట్లాడను. కానీ ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి యొక్క భీష్మ ప్రతిజ్ఞ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు, ఏదన్నా కానీ ఈ కళా పరిషత్ కోసం గత 10 సంవత్సరాలుగా రేత్రింబవళ్ళు కష్టపడుతూ ఇంతమంది ఈ స్టేజీ మీద మీ అందరికి పరిచయం చేస్తూ మీ అందరినీ మాకు పరిచయం చేసిన ఘనత ఒకే ఒక్కడిది, పోపురి నాగేశ్వరరావు. నిజంగా ఆయన కళాదృష్టి ఎంతంటే, ఆయన కళాకారుడు కాదు, రచయిత కాదు, దర్శకుడు కాదు, కళాభిమాని మాత్రమే. ఒక కళాభిమాని 10 సంవత్సరాలుగా ఈ వరగాణిలో కళా పరిషత్ నిర్వహిస్తున్నా అంటే ఆయన గొప్పతనాన్ని మనం కొనియాడక తప్పదు. ఆయన యొక్క పరిషత్తే కాదు, రాష్ట్రంలో ఎక్కడ పరిషత్తు జరుగుతున్నా తన వంతుగా నేనున్నాను అంటూ పరిగెత్తి 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 వెళుతూనే ఉంటాడు. నేను అనేక సార్లు ఫోన్ చేసేదో పనుండి, ఎక్కడున్నావయ్యా నాగేశ్వరరావు అంటే తాడేపల్లిగూడెం బాస్ అంటాడు, మరుసటి రోజు చేస్తే రాజమండ్రి బాస్ అంటాడు. అలా ఎన్నిసార్లు సంఘటనలు. అంటే నాటకం అంటే అంత పిచ్చి. ఇంతమంది కళా పోషకులను ఏకం చేసి ఒక కుగ్రామంలో, వరగాణి కుగ్రామం కాదు, మంచి గ్రామమే, ఎందుకంటే కందుల రమేష్ గారు లాంటి పెద్ద వ్యక్తులు ఉన్న గ్రామం ఇది. నాకు ఇక్కడ బంధువులే, అందరూ చుట్టాలే, పెదనందిపాడు ఇక్కడ. కానీ ఈ కళా పరిషత్ నిర్వహిస్తూ వరగాణిని రాష్ట్రంలోనే పేరుగాంచిన ఘనత మన పోపు నాగేశ్వరరావుది. దానికి వెన్నంటిగా ఉన్నటువంటి చెన్నుపాటి మన ముద్దన రాఘవ చౌదరి కానీ, చెరుకూరు సాంబశివరావు కానీ, వాళ్ళ టీము కానీ ఈ సందర్భంగా వాళ్లకు కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ముఖ్యంగా నేను అనుకుంటాను, అయ్యో నా బిడ్డ అక్కడ ఏఐజీ హాస్పిటల్లో 2 నెలలు సెలవు పెట్టి నాటకాల కోసం నా ఊరు వచ్చింది, నేను గొప్ప అని అనుకున్నా. కానీ నాకంటే నాగేశ్వరరావు గొప్ప. ఎందుకంటే తను యూఎస్లో ఉన్న తన బిడ్డని
స్రవంతిని పిలిపించాడు. స్రవంతి ఒక్కసారి రామ్మా, స్టేజ్ మీదకి రామ్మా, రానన్నా. నిజంగా స్రవంతి ఎంత బిజీగా ఉన్నా తన ఊళ్ళో టెంపుల్కి దాన ధర్మాలు చేసింది, టెంపుల్ కావచ్చు, పరిషత్ కావచ్చు. రానన్నా, నిజంగా తన బిడ్డ గురించి తను చెప్తున్నా. నాగేశ్వరరావు అడుగుతుంటాను నేను, నాగేశ్వరరావు గారు అసలు ఏంటయ్యా మీరు, నాకు అర్థం కాదంటే, ఏంది బాసు నాకు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి నాకు ప్రాణం అని చెప్తుంటాడు. మరి రమాదేవి గారు ఏమంటారు, రమాదేవి గారు అని ఒక నవ్వును అవుతాడు. రమాదేవి గారు మీరు రండి స్టేజ్ మీద, మీరు కూడా రండి. నిజంగా రమాదేవి గారు స్రవంతి వాళ్ళిద్దరి గురించి ఎంత గొప్పగా చెప్తాడంటే, నాకేంటి బాస్, నాకు నా బిడ్డ నా భార్య నాకు సపోర్ట్గా ఉన్నారు, అవసరమైతే ఒక ఎకరం అమ్మినా సరే నన్ను ఏమీ అనరు. దానన్నా నువ్వు రమ్మా. నిజంగా తను ఇందాక రాగానే పరిచయం చేసుకున్నా, నాన్న నేను తెలుసా అని. మీరు తెలుసు అంకుల్ అంది. ఎలా అంటే చెప్పుంటాడు ఈ దుర్మార్గుడు. ఏడు దుర్మార్గుడు ఎక్కడున్నాడు? నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, నేను మిగతా విషయాలు ఏమి మాట్లాడను, ఎందుకంటే బాగా 5 నిమిషాలు టైం ఇచ్చాడు, ఎక్కువ నేను మాట్లాడను. ఇప్పుడు 10 నిమిషాలు దాటిపోయిందంట. ఇప్పుడు తన బిడ్డ చేతుల మీదుగా, తన భార్య చేతుల మీదుగా నాగేశ్వరరావు గారికి శాలువా తీసుకురండి. శాలువా గారికి ఇది కానీ నిజంగా ఒక కుటుంబం, నేను నా కుటుంబం అనుకున్నా, నా కుటుంబం కంటే కూడా నేను గొప్ప. ఎందుకంటే నేను ఒక పరిషత్తులో లేదా ఇంకోటి కూడా చూస్తాను. రండమ్మా మీ ఇద్దరు కలిసి, నిజంగా వేరే ఇవి తీసుకురండి 2. దమ్మా స్రవంతి మీ ఇద్దరు కలిసి. గ్రేట్, అందరూ చప్పట్లు కొట్టండి. ఇది మామూలు విషయం కాదు. తన బిడ్డ తన భార్యతోటి 10 సంవత్సరాలుగా ఈ కళాపరిషత్ నిర్వహిస్తూ తను నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాగేశ్వరరావు గారికి, అంతకు మించి స్రవంతికి వాళ్ళ భార్య రమాదేవి గారికి ఈ సందర్భంగా మనం అందరం కళాభినందనలు తెలియజేద్దాం. నాగేశ్వరరావు గారు మీరు నీ బిడ్డకి ఉండండి, రమయ్య గారు మీరు ఉండండి, చప్పట్లు కొట్టండి. నిజంగా అమ్మ స్రవంతి, నువ్వు నాకు తెలియదు కానీ మీ నాన్న నీ గురించి పొద్దుగా చెప్తుంటాడు, నువ్వు కూడా చెప్పావు. మీ నాన్న అంటే ఎంత ప్రేమో నాకు 5 నిమిషాలు అర్థమైంది. మాకు ఆయనే కదా మా అంకుల్ అన్నారు. అంటే చూడు నీ బిడ్డ నువ్వు ఎంత గౌరవం, నువ్వు ఎప్పుడు నీ గురించే చెప్తుంటాడు నాకు కనపడ్డప్పుడల్లా. నిజంగా మా హ్యాట్స్ ఆఫ్ ఈ ముగ్గురికి. నేను వద్దా? హలో హలో పాస్ ఉండండి. నేను ఉంచోవాలా? రమాదేవి గారు ఇంకా 2 ఉన్నారు, పిలవాలన్నా? వదిలే, టైం బాగా చూస్తున్నాను నాకు సీరియస్గా. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా అండి, మొన్న నాగేశ్వరరావు గారు మేము ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గుంటూరులో నడిపినప్పుడు 5 రోజులు కాదు, దానికి ఏంటంటే 4 రోజులు కష్టపడాల్సి వచ్చింది. అది ఎంత పెద్ద వ్యవహారం అంటే అది మామూలు వ్యవహారం కాదు. దానికి నేను గ్రాఫిక్ వర్క్లో కూర్చుంటే మధ్యాహ్నం 4 గంటలు కూర్చుంటే మార్నింగ్ 6 అయ్యేది నాకు. నాతో పాటు ఆయన కూర్చునేవాడు. నేనేం చెప్తున్నాను అర్థం కాదు, ఆయన అంతే కూర్చునేవాడు. అంత కష్టపడి నాతో ఆయనను పాండురంగారావు గారు. నిజంగా పాండురంగారావు గారు కూడా గొప్ప కళాపరిషత్ నిర్వహిస్తూ వాళ్ళ మిస్సెస్ శ్రీదేవి గారు కానీ వీళ్ళందరూ ఎంతో చక్కగా, వీళ్ళందరూ సహకారం ఉండబట్టే ఇలాంటి నాటక రంగాలకు ఇంకా బతికున్నాయి అంటానికి ప్రత్యక్షంగా నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ పరిషత్తులు లేవు, మేము నడపలేము 100%. ఈరోజు దాదాపుగా గుంటూరు జిల్లాలో ఇంకొక విషయం చెప్తాను. మా కందిమల సాంబుబావ ఈ గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలు, బాపట్ల జిల్లాలు మొత్తానికి భీష్మాచార్య లాంటి వారు. ఈ 3 జిల్లాలకే కాదు, రాష్ట్రం మొత్తానికి భీష్మాచార్య లాంటి వారు. వారి అడుగుజాడల్లో వారు స్థాపించిన నాటకాన్ని చూసే ఇన్ని కళా పరిషత్తులు దేదీప్యమానంగా ఈ 3 జిల్లాల్లో వెలుగొందుతూ ఉన్నాయి. ఆ 3 జిల్లాలు కలిపి ఈరోజు వేదిక ఏర్పడ్డాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఇంకొక మనిషిని గుర్తు చేయాలి, జరుగుల రామారావు గారు. ఇవాళ ఆయన శిష్యులే ప్రధానంగా గుంటూరు జిల్లాలో పరిషత్ నిర్వహణలో అగ్రభాగాన ఉండారు. ఇవాళ ఎడ్లపాడు కానివ్వండి, వరగాణి కానివ్వండి, లేదు సాతులూరు కానివ్వండి, లింగారావుపాలెం కానివ్వండి, ఇలా అనేక పరిషత్తులు మొత్తం నడుపుతుంది ఆయన ప్రియ శిష్యులే. ఇవాళ నాటకాల్లో కూడా అనేక ఇప్పుడు నెక్స్ట్ నాటిక ఆడబోతున్నారు. అనేక ఎన్నో నాటకాలు. నిజంగా ఇలాంటి మనుషులు ఉండబట్టే తెలుగు నాటక రంగం ఇంకా మనుగడుతూ ఉంది. తెలుగు నాటక రంగం దేదీప్యమానం గెలుగొందుతూ ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా
డెబ్భై ప్రాంతాలలో కళా పోషకుల్లో నిర్వహణలో కళా పరిషత్తులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ కళా పరిషత్తులు ఈరోజు నాటకాలకి వెన్ను కొమ్మలుగా నిలుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ భారతదేశంలోనే తెలుగు నాట రంగం అగ్రభాగాలు వెలుగుతుంది. ప్రభుత్వం వాళ్ళు ఎన్ని సహకారాలు అందించకపోయినా సరే మేమున్నామంటూ ముందుకొచ్చి కళలను పోషిస్తున్న ప్రతి కళా పోషకులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరి ప్రోత్సాహం, మీరు రాకపోతే పరిషత్తు లేదు, నాటకాలు లేవు. మీరు కొట్టే చప్పట్లే ఈరోజు కళాకారులకి పరమాన్నం. అంటే పరమాన్నం అంటే తెలుసు కదా, ఆనందం అంటే కడుపు నిండిద్ది అనమాట మీ చప్పట్లు. అందుకని మీరు అందరూ ప్రోత్సహించండి. ఇందాక చెప్పారు, ఒకసారి చప్పట్లు కొట్టి నేను మానేస్తాను చెప్పటం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వారు ఉండబట్టి. బాలకోటే గారు వస్తున్నారు ఇవాళ. ఆయన చెప్తారు, ఇప్పుడు ఆయన అభివృద్ధి మీద చెప్తారు. మొత్తం అంతా అమరావతి వెలిగిపోతుంది, ఆయన తప్పకుండా మాట్లాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కదిమంటి సాంబాబు ఒకసారి కుదరలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను బాబు. థ్యాంక్ యూ. సురేష్ చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఈ 9 సంవత్సరాల నుంచి స్రవంతి సంవత్సరానికి ఒక 50 వేలు తన పర్సనల్గా ఇవ్వటమే కాకుండా వాళ్ళ బంధువులందరి చేత కూడా అక్కడ ఇప్పిస్తుంది. ఇవాళ నుంచి ఈ ఇన్స్పిరేషన్ తోటి వచ్చే సంవత్సరం స్రవంతే దాదాపు 2 లక్షల వరకు పంపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి గట్టి పునాది సురేష్ వేశాడు. ఒక రకంగా నాగేశ్వరరావు నెత్తిన పాలు పోశాడు. తదుపరి ఈనాటి విశిష్ట అతిథి క్రూర నిరంకుశ దుర్మార్గ పాలన పదఘట్టాల కింద గుండెల విషయలాగా ఆర్తనాదాలు చేస్తున్నటువంటి అమరావతి ప్రజల గుండె చప్పుళ్లను తన కంఠంలో ప్రతిధ్వనిస్తూ దాదాపు ఒక 4 సంవత్సరాల పాటు నిర్భీతిగా నిర్భయంగా తన వాగ్దాటితో పాలకుల గుండెల్లో సింహస్వప్నాలుగా నిలిచినటువంటి ఒక మంచి వక్త శ్రీ బాలకోటయ్య గారు. అమరావతి ఉద్యమంలో ఆయన నిర్వహించినటువంటి భూమిక పాత్ర చాలా గణనీయమైనటువంటిది. బాలకోటయ్య గారు చేసినటువంటి త్యాగం, కృషి, పోరాటం ఇవన్నీ గుర్తించి గత సంవత్సరం డెట్రాయిట్లో తానా మహాసభలు జరిగితే తానా వారు ప్రత్యేకంగా విశేషంగా కొంతమందిని అక్కడికి రప్పించి ఉపన్యాసం ఇప్పించినటువంటి వాళ్ళల్లో బాలకోటయ్య గారు ఒకరు. ఆయన రాసినటువంటి అమరావతి మీద పుస్తకాన్ని తానా మహాసభల్లో ఆవిష్కరించడం జరిగింది. మంచి మనిషి, వాగ్దాటి కలిగినటువంటి, ధారాశుద్ధి కలిగినటువంటి వక్త, వర్తమాన రాజకీయ ముఖచిత్రంలో ప్రముఖంగా వెలుగొందుతున్నటువంటి శ్రీ బాలకోటయ్య గారి స్పందన. సభకు ధన్యవాదాలు. పెద్దలు, కళామ తల్లి బిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నన్ను పిలిచిన నాగేశ్వరరావు గారికి, అమెరికా నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయన కుమార్తెకు, వేదికను అలంకరించిన మర్రి రాజశేఖర్ గారికి, అలాగనే ఈ పెద్దలందరూ చౌదరి గారికి, ప్రభాకర్ గారికి, సభాధ్యక్షుల వారికి, ఇందాక గ్రామ మాజీ సర్పంచ్ గారికి, పేరు పేరున చాలామంది వేదిక మీద ఉన్నారు కాబట్టి అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. మిత్రులారా, మీరు వరగాని గ్రామ వీరులు, మీరు కళామ తల్లి బిడ్డలు. ఒక ఊరిలో ఇంత అందంగా గొబ్బెమ్మలు పెట్టినట్టు, సంక్రాంతి ముగ్గులేసినట్టు, కళామ తల్లి సేవలో అర్ధరాత్రి 11 దాటుతున్నా కూడా మీరు కూర్చొని కళలను ప్రోత్సహిస్తున్నారంటే
మీ పెద్దలు మీకు మార్గదర్శకత్వం ఇస్తున్నారు అంటే నిజంగా ఈ గ్రామ ప్రజలు ధన్యులు. ఈ గ్రామంలో మీ ఊరికి ఒక మొనగాడు వచ్చాడు. మా ఊరి ప్రతిభావంతుడి పేరిట రమేష్ గారు. రమేష్ గారు యూట్యూబరే కాదు, హీఈస్ ఎ ఫైటర్. అమరావతి ఉద్యమంలో హీఈస్ ఎ ఫైటర్. అక్షరాలను ఆయుధాలుగా మలిచిన సమరయోధుడు. నేను పనిగట్టుకొని నాగేశ్వరరావు గారి పిలుపు మేరకు, అయినా నాగేశ్వరరావు గారి బంధం ఎక్కడో మహాపాదయాత్రలో ఏ రోజు కలిశామో ఎక్కడ కలిశామో బాలకోటయ్య గారు అనే నా ఫోన్ నెంబర్ తీసుకొని అప్పటి నుంచి కూడా ప్రతి అడుగులో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కదలికలో కూడా ఆయన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంటాడు. ముఖ్యంగా మా ఊరి ప్రతిభావంతులనే మాట రాజశేఖర్ గారు ఎంత అందంగా ఉంది. ప్రతి గ్రామం కూడా వాళ్ళ ఊరిలో పుట్టిన ప్రతిభావంతుల్ని, మన బంధువుని, మన ఇంటి పక్కనోన్ని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించుకుంటే, గౌరవించుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అని అనిపించింది. నేను నాగేశ్వరరావు గారు ఆ కార్డు పంపగానే మా ఊరి ప్రతిభావంతుడైన మాటకి ఆకర్షితుడనై విజయవాడ నుంచి మీ ఊరు వచ్చాను. మీ ఊరిలో నాటి దేవదేవుని పాదయాత్రలో న్యాయస్థానం టు దేవస్థానం వరకు నడిచిన పాదయాత్రలో మీ ఎన్టీఆర్ కోడలిలోనే ఇదే మైకు పట్టుకొని నేను ప్రజారాజధాని అమరావతి మహిళలతో పాటు రాజధాని ఉండాలని ఉపన్యసించాను. అప్పట్లో మా మీద చాలా పోలీస్ ఆంక్షలు ఉండేవి. ఈ సందర్భం సంతోషకరమైన సందర్భం కాబట్టి నేను రాజకీయాలను స్పృశించదలుచుకోవాలా. కానీ ఇందాక మాతృత్వం అని ఒక నాటిక వేశారు. ముగ్గురు కళాకారులు ఒకరిని మించి ఒకరు పోటీపడి మరి చేశారు. నిజంగా వారికి ఒకసారి మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లు కొట్టాలి. అంటే కళల పట్ల మీరు చాలామంది వినుంటారు. కళ కళ కోసం కాదు, కళ కాసు కోసం కాదు, కళ ప్రజల కోసం అని. నేను చెప్తున్నాను మిత్రులారా, ఈ అర్ధరాత్రి వేళ ఈ వరగానిలో ఉన్న కళామ తల్లి బిడ్డలను శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆశీర్వదిస్తున్నారు. కళల పట్ల ఒక వేదికను పంచుకొని మీరు చేస్తున్న కృషికి చాలా కృతజ్ఞతలు. ఒక మాట అయితే చెప్పాలి, రాజశేఖర్ గారు అన్నిగా భావించనంటే మిత్రులారా ఒక్క మాటే, నేను ఇలా చెయ్యి పెడితే అమరావతి అందుతుంది, ఇలా చెయ్యి పెడితే అంది అమరావతిని, చెయ్యి కాలు సాపినా కూడా అందనంత దూరంలో రాజధాని పెడతాము అంటే భూములు ఇచ్చిన రైతులు తిరస్కరించారు. ధర్మబద్ధంగానే, న్యాయబద్ధంగానే. ఎందుకంటే ఇందాక మాతృత్వంలో బిడ్డ కోసం తన్నులాట మీరు చూశారు కదా. తరాలు నమ్మిన నేలల్ని ఒక ముఖ్యమంత్రి అంటే అనటం కంటే ఒక ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే క్రింది కులాల తరపున, బహుజన కులాల తరపున మేము కూడా భూములు ఇచ్చిన వాళ్ళమే అని చెప్పేసి వారితో కలిసి నడిచాం. ఇలాంటి కార్యక్రమాలను ఆశీర్వదించాలి. ఈ సత్సంప్రదాయాన్ని నాగేశ్వరరావు గారు మా ఊరి పురస్కారానికి, ప్రతిభా పురస్కారాలని బహుశా ఇదే తొలి పురస్కారం అని చెప్పేసి విన్నాను. నిజంగా ఈ వరగానిలో పుట్టినందుకు లేదా రాష్ట్రంలో తనదంటూ ఒక అక్షర యుద్ధం చేస్తున్న రమేష్ గారు పూర్తిగా అర్హులని భావిస్తున్నాను. మీకు ఒక మాట చెప్పాలి మిత్రులారా, సమాజం ఏమైపోయింది అని అంటే, ఎందుకయ్యిందో నాకు తెలియదు కానీ ఏ రాకాశి ముహూర్తాన
ఈ రాష్ట్రం విభజింపబడ్డదో నాకు తెలియదు, కానీ అంతరాలే రాజ్యం వెళ్తున్నాయి. కులాల మధ్య, మతాల మధ్య, మనుషుల మధ్య, భావాల మధ్య కొన్ని అంతరాలు మంచిని గమనించలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇలా ఉంటూ ఉంటే ఈ రాష్ట్రానికి ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. మీకు ఒక రాజధాని గురించి అని చెప్పటం కాదు, నేను రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ రాజకీయాలంటే ప్రభుత్వం అని అర్థం, ప్రభుత్వం అంటే ప్రజలు అని అర్థం, పరిపాలన అంటే ప్రజలది అని అర్థం. ప్రభుత్వాలు లేకుండా, పరిపాలన లేకుండా ప్రజల యొక్క యోగక్షేమాలేమి నెరవేరవు. కాబట్టి మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముఖ్యంగా నేను కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి నాటి నుంచి ప్రభుత్వం యొక్క పనితీరులో భాగం పంచుకుంటున్న వాళ్ళం మేము. తప్పనిసరిగా ఏ వాగ్దానాలు అయితే ప్రభుత్వం చేసిందో మీరు ఒక్కసారి చూడండి. నేను చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేవాడిని. నిన్న చూసినా అలాగనే ఉంటాడు, ఇవాళ చూసినా అలాగనే ఉంటాడు, రేపు చూసినా అలాగనే ఉంటాడు. ఎక్కడ తొనకడు బెనకడు. ఆయన నిలబడ్డంతసేపు కూడా మేము నిలబడలేని పరిస్థితి. ఈరోజు జన్మదిన దినోత్సవం 76 లక్షల రూపాయల భార్య భువనేశ్వరిదేవి అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇచ్చింది. ఉదయం విజయవాడ పడమట్లో పేదలతో అన్నం తిన్నాడు. అన్నం తిన్న మరుక్షణమే తమిళనాడులో కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. అంటే ఎప్పుడు కూడా అలసట లేకుండా నిర్విరామంగా పనిచేసే తత్వం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ముఖ్యమంత్రిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక మాట అయితే చెప్తున్నాను మిత్రులారా, మీరు ఈరోజు కాదు, నేను ఒక మాట చెప్తాను. స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు మా ఊరు వచ్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ మా ఊరు వచ్చాడు, నెహ్రూ గారు మా ఊరు వచ్చారని చెప్పి మనం కథలుగా విన్నాం. కానీ ప్రజా రాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమంలో ఆకుపచ్చని కండువాలు ధరించిన మహిళలో, ఆకుపచ్చని చీరలుగా ధరించిన భూములిచ్చిన మహిళలో మీ ఊరు వచ్చారు. రేపటి తరాలు మీ మనవలో, మీ మనవరాళ్ళు అరే ప్రజా రాజధాని అమరావతి కోసం యుద్ధం చేసిన మహిళలు మన ఊరు వచ్చారంట, ఇక్కడ సభ పెట్టారంట, పలానా బాలకోటి మాట్లాడాడు, పలానా కందుల రమేష్ గారు మాట్లాడిండు అని చెప్పి చెప్పుకునే గడియలు వస్తాయి. ఒక మహా అద్భుతం జరగబోతుంది. అందుకని తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తున్న పని కానీ లేదా పెద్దలు చేస్తున్న కృషి కానీ మీరు అండగా ఉండాలి. నాగేశ్వరరావు గారు సదా మీకు ఆయురారోగ్యాలు భగవంతుడు ఇవ్వాలి. ఎందుకంటే మీ బిడ్డ, మీ భార్య ఈ పెద్దల సమీక్షంలో ఇంత అందంగా ఒక కార్యక్రమాన్ని గ్రామసీమలో మీరు నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా మీ యొక్క కార్యక్రమాలు శీఘ్రంగా ముందుకు పోవాలని కోరుతున్నాను. రమేష్ గారు అమరావతి వాస్తవాలు వివాదాలని ఒక పుస్తకం రాశారు. అంటే అమరావతి మీద ఉన్న నిజమేంటి, అబద్ధాలు ఏమిటి అని. నేను ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో నేను నా అమరావతి రణం రక్తం రాజసం అనే పుస్తకం రాశాను. అమరావతి ఉద్యమం మీద రాశాను. అందరూ కూడా పుస్తకాలు రాసేటప్పుడు విని రాస్తారు, చూసి రాస్తారు. కానీ నేను అమరావతి ఉద్యమం చేసి రాశాను. కాబట్టి నేను నా అమరావతి 13,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి అమెరికాలోని మిచిగాన్లో తానా మహాసభల్లో ఆ రంగరంగ వైభవంగా అమరావతి పుస్తకాన్ని ఆవిష్కృతం చేశాను. చాలామంది పెద్దలు, రఘురామకృష్ణరాజు గారు, స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు లాంటి పెద్దల సమక్షంలో. మిత్రులారా, ఏదేమైనా అందమైన మీ గ్రామంలో కలతలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, ఇందాక నేను పెద్దలతో కూడా మాట్లాడాను, మాజీ సర్పంచ్ గారితో. మీ ఊరు చాలా అందంగా ఉంది, మీరు చాలా బాధ్యతగా ఉన్నారు. కళాకారులు ప్రోత్సహించడంతో పాటు మా 4 మాటలు వినటానికి కూడా మీరు ఓపికతో కూర్చున్నందుకు కూడా మరోమారు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగేశ్వరరావు గారికి, సభా నిర్వాహకులందరికీ పేరు పేరున మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఆ గడమే ఓ 3.5 సంవత్సరాల పాటు ఓ ఉత్తుంగ తరంగంలాగా, ఒక ఉవ్వెత్తున లేచిన కెరటంలాగా
ప్రజలందరినీ కదిలించింది. మరొకసారి బాలకోటయ్య గారికి అభినందనలు. ఇక ఈనాటి ముఖ్య అతిథి మరి రాజశేఖర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల్లో దాదాపు 98% తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తిక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినవారు అని. పిఎస్ కాలేజీ పెదనందిపాడు కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షునిగా, శాసనసభ్యునిగా, టిటిడి బోర్డు మెంబర్గా, శాసన మండలి సభ్యునిగా వివిధ హోదాల్లో పనిచేసి మన ప్రాంతం వాడు ఈ స్థాయికి ఎదిగాడు అని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వపడుతున్నటువంటి నేపథ్యంలో ఇది నాటక రంగానికి సంబంధించిన వేదిక కాబట్టి మీకెవ్వరికీ తెలియనటువంటి కొన్ని విషయాలు రాజశేఖర్ గారిని గురించి చెప్పాలి. అంటే ఇక్కడ రాజశేఖర్ గారు అని చెప్పి నేను పిలవటం నాకు తనకి ఇద్దరికి కూడా ఇబ్బందే. 1973లో నేను పిఎస్ కాలేజీ పెదనందిపాడులో ప్రవేశిస్తే 74లో రాజశేఖర్ ప్రవేశించాడు. ఆ 4 సంవత్సరాలు వాస్తవంగా హాస్టల్లో కలుసున్నాం, తర్వాత కాలేజీలో కలుసున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కలిసిమెలిసి తిరిగినటువంటి వ్యక్తులు మేమిద్దరం. సినిమాకు వెళ్ళినా, షికారుకు వెళ్ళినా, ఎక్కడైనా సరే. మీ అందరికీ తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే రాజశేఖరు రంగస్థల నటుడు కూడా. తను నేను కాలేజీ కాంపిటీషన్స్లో 3 సంవత్సరాలు నాటికేశాం. ధర్మ సంరక్షణార్థం అనేటువంటి నాటికలో తను లాయర్ పాత్రను పోషించాడు. ఈడియట్ అనేటువంటి నాటికలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ పాత్రను పోషించాడు. కాలేజీలో నాటకరంగ అనుభవం ఉన్న తర్వాత వారి మామగారి ఊరైన తాతపూడిలో వారి బావమర్ది వెంకట సుబ్బయ్య గారు, వెనక శక్తిగా ఉండి నడిపించిన పెద్దలు సాంబయ్య గారు పరిషత్తును నిర్వహిస్తే ఆ పరిషత్తులో కూడా రాజశేఖర్ గారు తనదైనటువంటి పాత్రను పోషించాడు. నాటకం మీద అవగాహన ఉంది, నాటకం మీద ఆసక్తి ఉంది, నాటకాన్ని ప్రోత్సహించేటువంటి తత్వం ఉంది. ఎంత ఎదిగినా మామూలు మనిషిలాగా అందరి వాళ్ళలాగా ఉండేటువంటి మిత్రుడు రాజశేఖర్ని మనం కలిసి తిరిగిన ఈ గడ్డ మీద మనం దూకినటువంటి ఆ వాగు సాక్షిగా నీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మిత్రులు సాంబశివరావు గారు, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు బాలకోటయ్య గారు, సన్మాన గ్రహీత ఈ ఊరి గ్రామస్తులు రమేష్ గారు, పెద్దలు ముద్దన రాఘవయ్య గారు, ప్రభాకర్ గారు, ముత్తవరపు సురేష్ గారు, వేదికను అలంకరించినటువంటి వేదిక ముందున్న పెద్దలకు, కళాభిమానులకు, సోదర సోదరిమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సాంబశివరావు చెప్పినట్లుగా నాటకాల అనుభవం అసలు నాకేమీ లేదు. సాంబశివరావు నాకు మంచి స్నేహితుడు. కాలేజీలో చదువుకునేటప్పుడు నీకు పలానా పాత్ర ఇచ్చావు, నువ్వు వేయాలన్నారు. అసలు నాకు స్టేజీ మీద మాట్లాడటమే నాకు ఇబ్బందికరమైన విషయం. స్టేజీ భయం ఉంది, స్టేజీ ఫియర్ ఉంది. కాబట్టి నా వల్ల కాదు అంటే మరి నువ్వు ఉండాల్సిందే నేను చెప్పి నా చేత వేషం వేయించి మొట్టమొదటిసారిగా స్టేజీ మీద నన్ను నిలబెట్టాడు. తర్వాత 2వ సంవత్సరంలో కూడా అదే రకంగా చేశాడు.
ఆనాటి నుండి కూడా ఈనాటి దాకా మేమిద్దరం మంచి స్నేహితులం, స్నేహంగానే ఉంటాం. ఈ ప్రాంతంలో చదువుకొని 5 సంవత్సరాల పాటు ఇక్కడే ఈ ప్రాంత ప్రజలతోటి, ఈ గ్రామస్తులు చదువుకునే మాతోటి పాటు చదువుకున్నటువంటి వాళ్ళు అందరం కూడా కలిసి ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళం. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం నాగేశ్వరరావు. నాగేశ్వరరావు మాకు క్లాస్మేట్ కాదు, వాడు కాలేజీలో మాతో పాటు చదువుకోలేదు. కానీ సురేష్ మాతో పాటు మాకంటే జూనియరు, వీళ్ళ తమ్ముడు. నాగేశ్వరరావు మాత్రం నేను మొదటి సంవత్సరం 74లో కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిచయం అయ్యాడు, స్నేహం పెరిగింది. అది బార్కి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. ఆ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసు. నేను తరచుగా చదువుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఆ రకంగా మా ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పటికీ కూడా అదే రకంగా కొనసాగుతూ ఉన్నాం. చాలా మంచి వ్యక్తి, బోళా వ్యక్తి, లోపల ఏమీ దాచుకోడు. మరి అటువంటి మంచి వ్యక్తిని గురించి ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం వేసింది. అట్లాగే ఈరోజు నాగేశ్వరరావు ఈ రకంగా ఈ కళా పరిషత్తులు నిర్వహించడానికి, కళా పరిషత్తులు నిర్వహించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలని, వాడు కళల్ని ఆరాధించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ముఖ్యంగా మొట్టమొదటిగా నాగేశ్వరరావు భార్య, ఆ తర్వాత ఇప్పుడు కుమార్తె. వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టే నాగేశ్వరరావు ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. ఆ అమ్మాయి రమాదేవి ఉద్యోగం చేస్తూ, మరి వీడు ఉద్యోగం చేయడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా ఇంతే ఉండేవాడు. వాళ్ళ నాన్న కూడా నాగేశ్వరరావుని ప్రత్యేకంగా చూసేవాడు. బుజ్జి వ్యాపారం చేశాడు, సురేష్ ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. కానీ నాగేశ్వరరావుని మాత్రం ఎక్కడా ఏం లేదు, మరి వాడిని ఒక పువ్వులాగానే వాళ్ళ నాన్న చూసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు వాళ్ళ నాన్న తర్వాత భార్య మాత్రం అదే రకంగా వాడికి చూసుకుంటూ ఇప్పటికీ కూడా వెన్నుగా అండాదండగా ఉంటూ మంచి కుమార్తె కూడా లభించింది. మంచి వ్యక్తి కాబట్టి మంచి వ్యక్తి భార్యగాను బిడ్డగాను రావడం జరిగింది. ఆ దేవుడు ఆ రకంగా నాగేశ్వరరావుకు సహాయం చేసి వాడికి జీవితంలో ఏ లోటు కూడా లేకుండా, తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎంతైతే అండగా ఉన్నారో ఇప్పటికీ కూడా అదే రకంగా నాగేశ్వరరావుకు జరుగుతూ ఉండే, అంతకంటే అదృష్టం జీవితంలో ఏముండదు. మరి అటువంటి నాగేశ్వరరావు ఈరోజు కళా పరిషత్ నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని పెద్దలందరూ కూడా ఈరోజు నాగేశ్వరరావుని దీవిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అదే రకంగా ఈరోజు మా ఊరు ప్రతిభావంతులు, మరి రమేష్ గారు ఈ గ్రామస్తుడు, నేను నాగేశ్వరరావు వచ్చి ఇట్లా మా ఊర్లో ఉన్నటువంటి రమేష్ గారికి సన్మానం చేస్తాను, నువ్వు రావాలన్నాడు. మరి రమేష్ మనం చదువుకునేటప్పుడు లేరు కదరా అక్కడ అంటే, ఆయన చీరాల్లో చదువుకున్నాడు, అక్కడ చీరాల్లోనే ఉండేవాడు, మా ఊరేను అని చెప్పి చెప్పడం జరిగింది. రమేష్ గారు మంచి మేధావి, విశ్లేషకుడు, సమాజం మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అవగాహనతోటి దాన్ని స్పష్టంగా వ్యక్తీకరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. అదే ఆయనకి పెద్ద ఎసెట్ అయింది. మరి ఈరోజు తన గ్రామంలోనే తన వాళ్ళ దగ్గరే సన్మానం చేయించుకుంటా ఉన్నాడంటే బయట ఎక్కడో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన బాగా గౌరవిస్తూ ఉన్నారు, గొప్ప మేధావి అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటిది గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే గ్రామంలోనూ పుట్టి గ్రామంలోనూ పెరిగి మనోడే కదా అన్నట్టుగా ఉంటారు తప్ప ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఇక్కడ సన్మానం గ్రామస్తులందరి మధ్యలో చేయించుకోవడం అనేది చాలా మధురమైనటువంటి అనుభూతి. తన వాళ్ళు, తన ఊరు, మరి ఈరోజు ఆ వ్యక్తికి సన్మానం చేయటం చాలా సముచితం. మరి మనస్ఫూర్తిగా రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు
నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి పిలిచినటువంటి నాగేశ్వరరావు గారికి, కళ్ళ పోషిస్తున్నటువంటి మీ అందరికీ, ముఖ్యంగా కళ్ళ పోషించడం అంటే ముత్తవరపు సురేష్ గారిని చూసి, ముద్దన రావయ్య గారిని కూడా చూసి తెలుసుకోవాలి. సురేష్ గారు ఎడ్లపాడులో చాలా అద్భుతంగా నిర్వహిస్తాడు. ఎక్కువ ఖర్చో లేకపోతే మొత్తం ఖర్చో తన మీదే వేసుకుంటాడు భారం అంతా. చాలా చక్కగా నిర్వహిస్తూ పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు మీదుగా నాటకాలని నిర్వహిస్తూ, సుందరయ్య గారు అంటే మనందరికీ కూడా తెలుసు, చాలా నిబద్ధతతోటి నిజాయితీతోటి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరు మీద నాటకాల పరిషత్తు నడిపి ఆ వ్యక్తిని గుర్తుకు తెచ్చుకొని ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుడు అంటే సుందరయ్య గారు లాగా ఉండాలా, సుందరయ్య గారు లాగా నిబద్ధతోటి రాజకీయాల్లో ఉండాలా, నిజాయితీతో ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆయన గురించి తెలుసుకునేటట్లుగా మరి ముత్తవరపు సురేష్ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని దాన్ని మోస్తా ఉన్నారు. అట్లనే రాఘవయ్య గారు కూడా మరి కళా పరిషత్తులు నిర్వహించడానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తా ఉన్నాడు. ఈ కందిమళ్ళ సాంబశివరావు గారి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఆయన రాస్తాడు, నాటకాలు వేస్తాడు, నాటకాలు దర్శకత్వం వహిస్తాడు. పూర్తిగా జీవితం అంతా కూడా దానిలోనే నిమగ్నం అయిపోయినటువంటి, కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ నాటకాలు, ఆ కళలు, వాటిలో ఆరితేరి దాంట్లోనే నిమగ్నం అయిపోయినటువంటి వ్యక్తి కందిమళ్ళ సాంబశివరావు గారు. వీళ్ళందరూ చూస్తామంటే నేను చిలకలూరుపేట మీటింగ్లో ఉన్నట్టు తప్ప వరగాండ ఉన్నట్లేదు. ఒక బాలకోటయ్య గారు, రమేష్ గారు తప్ప మా వాళ్ళంతా ఇక్కడ మీద ఉన్నటువంటి నలుగురు అక్కడ వాళ్ళమే. రాఘవయ్య గారు మాకు చిలకలూరుపేట పక్కన ఎద్దనపూడి, కందిమళ్ళ సాంబశివరావు గారు చిలకలూరుపేట, ప్రభాకర్ గారు చిలకలూరుపేట, ముత్తవరపు సురేష్ గారు చిలకలూరుపేట, అంతా అక్కడ వాళ్ళమే. మరి అంటే కళలకి చూడండి మీరు అక్కడ ఎంత పోషించడానికి పెద్దలందరూ కూడా ముందుకు వస్తారు. కళలు ఎంత బాగా చిలకలూరుపేట ప్రాంతంలో అభివృద్ధి చెందినాయో దీన్ని బట్టే మీకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ కళా పరిషత్తుని 10 సంవత్సరాల నుంచి చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కళా పరిషత్తు నిర్వహించేది లావు వెంకటేశ్వర్లు గారు, కందిమళ్ళ మన కల్లూరు నాగేశ్వరరావు గారు. సరే, వీళ్ళిద్దరిని గురించి మీకు తెలియనటువంటి ఇది కాదు. కల్లూరు నాగేశ్వరరావు గారు సమితి ప్రెసిడెంట్గా ఇక్కడ చేశారు. మాకు కూడా మా ఊరు తిక్కిరెడ్డిపాలెం, ఆయనకి సంబంధించినటువంటి ఆయన ముఖ్యులు కూడా మా పెదనాన్న వాళ్ళు ఉండటం జరిగేది. ఆ రోజుల్లో సమితి ప్రెసిడెంట్ కావడం కోసం మరి పోటాపోటీగా ఉండేది. గుంటుపల్లి అప్పారావు గారు వాళ్ళందరూ కూడా ఒకవైపు నుండే మన కల్లూరు నాగేశ్వరరావు గారు, మాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కల్లూరు నాగేశ్వరరావు గారితో కూడా ఉంటాం. మరి అటువంటి ఆ రోజుల్లోనే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే మన లావు వెంకటేశ్వర్లు గారు మన పక్కన ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన కుమారుడు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ కావడం లావు నాగేశ్వరరావు గారు. మరి ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ పేరు మీద మరి ఈరోజు ఆ కళా పరిషత్తును నిర్వహిస్తూ మరి వాళ్ళను కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకునేటట్టుగా మనకి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లావు వెంకటేశ్వర గారు మనం చదువుకునేటప్పుడు గుడి సెంటర్లో నాటకాలు వేశాడు, మనం వెళ్ళాం కూడా. వెంకటేశ్వర గారు ఆర్టిస్ట్ కూడా. గత స్మృతుల్ని ఒకసారి గుర్తు చేసిన మిత్రుడు రాజశేఖర్కి అభినందనలు తెలియజేస్తూ, అక్షర రూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. నిజం చెప్పేది జర్నలిజం. అక్షరం ఒక అగ్ని, గుప్పెడు కలిస్తే శతగ్ని. వీటన్నిటికీ ప్రతిరూపం కందుల రమేష్ గారు. ఒకప్పుడు కళానిధి రాజ్యం, మీడియా అంతా పేపర్లే.
హలో. ఇప్పుడు గళానిధి రాజ్యం సోషల్ మీడియాలో చాలామంది యాక్టివిస్టులు ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి వాళ్ళ విశ్లేషణలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ స్పందనల్ని సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరిలో ఒక విలక్షణమైనటువంటి శైలి కందుల రమేష్ గారిది. సరళత, స్వచ్ఛత, గాఢత అనేటువంటి 3 లక్షణాలు ఉన్నటువంటి ఏకైక విశ్లేషకులు కందుల రమేష్ గారు. అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. అభిప్రాయ వ్యక్తీకరణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎక్కడా తొట్టు పడకుండా, ఎక్కడా తొణికిసలాడకుండా చాలా నిమ్మళంగా, నిబ్బరంగా తన అభిప్రాయాల్ని కుండ బద్దలగొట్టినట్లుగా చెప్పగలిగినటువంటి దీశాలి కందుల రమేష్ గారు. అందుకని వర్తమాన తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో ఒక సామ్రాట్టుగా ఆయన వెలుగుతున్నాడు. అటువంటి రమేష్ గారు ఈ గడ్డ మీద పుట్టడం మీ అందరి అదృష్టం. ఇక వారి శ్రీమతి విజయలక్ష్మి గారు రోటరీ జిల్లా 31/50 పరిధిలో వందల సంఖ్యలో మహిళా రొటేరియన్స్ ఉంటే ముఖ్యమైనటువంటి 10 మందిలో విజయలక్ష్మి గారు ఒకరు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి క్లబ్బు. దానికి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా ఆవిడ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు, జిల్లా సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మరి విజయలక్ష్మి గారు ఎంత యాక్టివ్ అంటే కనపడినటువంటి ప్రతి రొటేరియన్ని తన తోబుట్టులాగా భావిస్తూ అందరితో కలివిడిగా, ఆత్మీయంగా, ఆప్యాయతగా ఉండే విజయలక్ష్మి గారు ఒక కోడలిగా ఈ ఊళ్ళో అడుగుపెట్టడం, భర్తతో పాటు పురస్కారాన్ని, సన్మానాన్ని అందుకోవటం జరుగుతుంది. కాబట్టి వారిని కూడా సాభిమానంగా వేదికపైకి ఆహ్వానిస్తూ సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయవలసిందిగా చెరుకూరి బృందాన్ని కోరుతున్నాం. మన ఊరి ప్రతిభావంతులు పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి శ్రీ కందుల రమేష్ గారిని, వారి సతీమణి విజయలక్ష్మి గారిని ఇద్దరిని వచ్చి ఆసనాన్ని అలంకరించవలసిందిగా మీ అందరి కరతాళధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. తిలకముదిద్దరుగా కస్తూరి తిలకముదిద్దరుగా, తిలకముదిద్దరుగా కస్తూరి తిలకముదిద్దరుగా,
కలకలమను ముఖ కళగని సొక్కుచు కలకలమను ముఖ కళగని సొక్కుచు పలుకుల నమృతములులిగే స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా మాలినితో గోపాల బాలురతో మాలినితో గోపాల బాలురతో పాలనేపిన విశాల నయనునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గాజులు మరి విరజాజులు గగనము గాజులు మరి విరజాజులు గగనము రాజిత త్యాగరాజ వినుతునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా శ్రీశైలన్నా మల్లన్న సింహాద్రిలో అప్పన్న తిరుపతిలో ఎంకన్న భద్రగిరిలో రామన్న ఆ దేవుళ్ళందరి కనబోత అయ్యా స్వామి నువ్వేనంట దండాలయ్య స్వామికి దండలు వెయ్యర స్వామికి దాసులగాచే స్వామికి దండకాలు కొండంతా అండల్లే కొలువైన మారేడు బంగారైనాడు ఈ దొర ఓ మా దొర ఓ
ఎముకలేని దాటరా ఎదలు నిలుపుకుంటే ఒదిగిపోవు దేవరా. దండాలయ్య స్వామికి దండలు వెయ్యర స్వామికి దాసులగాచే స్వామికి దండకాలు. కొండంతా అండల్లే కొలువైనా మారేడు గుండు బంగారైనాడు దొర ఓ మాధవ ఓ. దొరకునా 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 ఎటువంటి సేవ దొరకునా ఎటువంటి సేవ. నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వీరా శత సంవత్సరం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వేదిక పైన ఉన్నటువంటి అతిథులు రమేష్ గారి దంపతుల్ని అభినందించుతారు. జ్ఞాపిక, నూతన వస్త్ర బహుకరణ, జ్ఞాపిక బహుకరణ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వేదిక పైన ఉన్న మరి రాజశేఖర్ గారు, బాలకోటయ్య గారు రమేష్ గారి దంపతులకు జ్ఞాపికను బహుకరిస్తారు. అదేవిధంగా నూతన వస్త్ర బహుకరణ. రోటరీ క్లబ్ పెదనందిపాడు అధ్యక్షులు వారి సత్యమణితో రమేష్ గారిని అభినందిస్తారు. రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడు, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం, రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట, ఇంకా పర్చూర్, రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూర్, సెంటీనియల్ గుంటూరు, ఇంకా మిత్రులు ఎవరైనా రోటరీ వారు వచ్చి ఉంటే వారందరూ కూడా వేదికపైకి వచ్చి ఇప్పుడు నాగశ్రవణి గారు నూతన వస్త్రాలను బహుకరిస్తారు. ఒక మూమెంట్ వస్తారు, తీసుకుని రోటరీ మిత్రులందరూ వేదికపైకి రావాలి. రోటరీ క్లబ్ ఆఫ్ వినుకొండ రామాంజనేయులు, త్వరగా రావాలండి. ఒక్క నిమిషం.
రాజశేఖర్ గారికి జ్ఞాపకం బహుకరించవలసిందిగా పరిషత్ అధ్యక్షుడు పోపు నాగేశ్వరరావు గారిని కోరుతున్నాం. అభినందించే వారు మరొకరికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఎవరైనా రోటరీ క్లబ్ వారు వచ్చి ఉన్నట్లయితే పిలవలేదు అని అన్నిగా భావించకుండా వేదికపైకి వచ్చి అభినందించవలసిందిగా కోరుతున్నాం. వచ్చాడు నవత వచ్చాడు. అభినందించిన వారు మరొకరికి అవకాశం ఇవ్వాలండి. కందుల రమేష్ దంపతులను బాలకోటయ్య గారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు రమేష్ గారి పాలహారీస్ పురస్కార గ్రహీత ఝాన్సీ ప్రేమానంద్ గారు పరిషత్తు నిర్వహణకు స్పందించి 20,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. అదేవిధంగా మినికంటి రవీంద్ర రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట సభ్యులు, ఆయన ప్రత్యేకత ఏంటంటే పరిషత్తుకు వెళ్ళాడంటే ఆయన హృదయం ఎప్పుడూ స్పందిస్తుంటుంది, వెంటనే చెయ్యి జేబులోకి వెళుతుంది, వెంటనే ఆర్థికంగా నగదును బహుకరిస్తుంటాడు. ఆ రోజు సన్మాన కార్యక్రమంలో ఉన్నటువంటి కళాకారులను చూసి వారు కొంత నగదు బహుమతిని అందించారు. ఇప్పుడు రమేష్ గారి స్పందన. ఈ పురస్కారం క్రింద ప్రతి పురస్కార గ్రహీతకి 10,000 రూపాయలు నగదు బహుమతిని అందించటం పరిషత్ ఆనవాయితీ. పోపుడు నాగేశ్వరరావు ఈ నగదు పారితోషికాన్ని రమేష్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాం.
రమేష్ గారి స్పందన. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్సులు, అలాగే వేదిక కింద మీద ఉన్న పెద్దలకు కూడా నమస్సులు. ఇటువంటి సన్మానాలు అసలు అలవాటే లేదు నాకు. దీన్ని తప్పించుకుందామని చివరి నిమిషం వరకు ప్రయత్నించాను, కానీ పోపు నాగేశ్వరరావు పడినవ్వలేదు. సన్మానాలు చేసే వాళ్ళ గురించి చూడడము, రాయడము, కింద కూర్చోవడం అలవాటు, కానీ స్టేజ్ మీద కూర్చునే అలవాటు లేదు. రెండవది, నాటక రంగానికి సంబంధించి నా అవగాహన చాలా తక్కువ. అటువంటి వేదిక మీద నాకు సన్మానం చేయటం అపాత్రదానంలా ఉంటుంది అని మొత్తుకున్నా నేను. ఇది నాటకాలకు సంబంధించింది కాదు, ఇది ఓన్లీ సన్మానం మాత్రమే, అది కూడా మన ఊరికి సంబంధించి అన్నాడు. యాక్చువల్గా పోపూరు నాగేశ్వరరావు చిన్నప్పుడు నా క్లాస్మేట్. నేను 5వ తరగతి చదువుకున్నాను పెనందిపాడులో, తర్వాత వేరే వేరే చోట్ల చదువుకున్నాను. దూరంగా ఉన్నాను అప్పటి నుంచి గ్రామానికి. అంత కొద్దిగా తెలుసు కానీ మరి అంత ఎక్కువ తెలియదు. సో ఆ విధంగా నాటకాలకు సంబంధించి నాకున్న అవగాహన చాలా తక్కువ. కాకపోతే 2 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఒకటేంటంటే, ఇంత చక్కగా ఇంత మనోహరంగా దీన్ని నిర్వర్తిస్తున్నారని తెలియదు. పోపూరు నాగేశ్వరరావు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసినప్పుడు అలా చెప్తుంటాడు దాని గురించి. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన షీట్లు ఇస్తూ ఉంటాడు నాకు, లేకపోతే వాట్సాప్లో పంపిస్తాడు. కలిసి కూడా చెప్తాడు వివరాలు అన్నీ. నాకేం తెలియదు కాబట్టి నేనేదో ఆసక్తిగా అడుగుతుంటాను. సో కందిమల సాంబశివరావు గారు ఇట్లాంటి పేర్లని అట్లా అని తెలుసు నాకు, ఆయన మాటల్లోనే. అయితే నేను చెప్పాను చాలాసార్లు, నాటకాలకు సంబంధించి నాకు అవగాహన లేదు, నేను పెద్దగా చూసింది లేదు, ఎప్పుడో చిన్నప్పుడు చూసినవి తప్ప. కాబట్టి నాకు మామూలుగా ఆసక్తి ఉంది వచ్చి చూడాలి అని. ఎట్లా వేస్తారు పల్లెటూళ్ళలో ఈ నాటకాలు, ఎట్లా ఉంటాయి, ఇవాళ నాటకాలు ఎట్లా ఉంటాయి అనే ఆసక్తి ఉంది. కాబట్టి ఎప్పుడైనా నేను వస్తాను అంటే, బాసు నువ్వు వస్తే కార్యక్రమం పెట్టాలి అని అనేవాడు. నిజానికి దానికి భయపడి రాలేదు నేను, ఇటువంటి కార్యక్రమం పెడతాడేమో అని ఇంతకాలం పాటు. ఈసారి కూడా యాక్చువల్గా చాలా కాలం నుంచి అడుగుతున్నాడు. అది కాకుండా ఇది 10వ వార్షికోత్సవం, 10 సంవత్సరాలు అయింది ప్రారంభించి అని చెప్పాడు ఈ లాస్ట్ టైం కలిసినప్పుడు. ఈసారి ఖచ్చితంగా వస్తాను నాగేశ్వరరావు, నేను ఎప్పటి నుంచో నేను చూడాలనుకుంటున్నాను, కుదరట్లేదు నాకు అన్నాను. ఈ సన్మాన కార్యక్రమం ఇదంతా నాకేం చెప్పలేదు. నాకేం చెప్పకుండా మా ఆవిడకి ఎప్పుడో పంపించినట్టున్నాడు. ఆవిడ చూసి కార్డులో ఇదేంటో నీకు సన్మానం అంట కదా అని అంటే, ఈ సన్మానం ఏంటి నాగేశ్వరరావు నాకు అసలు పంపించలేదు, బహుశా తెలుసు కాబట్టి నేను వద్దంటానని నీకు పంపించాడు అనుకున్నాను. అయినా నాకేం తెలియనట్టుగా నేను ఊరుకున్నాను. కానీ కొద్ది రోజులు ఉన్నట్టు వచ్చి హైదరాబాదు మళ్ళీ చెప్పి, లేదు లేదు ఈ ఒక్కసారికి రావాల్సిందే నువ్వు అని బలవంతం చేశాడు. అదొక విషయం. సో ఆ రకంగా ఈ సన్మానం ఆయన అభిమానానికి నిదర్శనమే కానీ దీనికి నేను తగినవాడిని అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. రెండో విషయం, నాటకాల గురించి చెప్పాలి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు నాకు అంత ఎక్స్పోజర్ లేదు, కానీ 2 విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటేంటంటే, ఈ మధ్య లండన్ వెళ్ళినప్పుడు నేను నాటకానికి వెళ్ళాను. అంటే నేను ఇంగ్లీష్ సాహిత్యం విద్యార్థిని, అందువల్ల మేము ఇంగ్లీష్లో చదువుకుంటాం కాబట్టి షేక్స్పియర్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన బోల్డెన్ నాటకాలు రాశాడు, అవన్నీ వేస్తారు, అందులో ఇంగ్లాండ్లో వేస్తారు. ఆయన ఎప్పుడో 16వ శతాబ్దంలో ఒక థియేటర్ కూడా కట్టించాడు ఆయన, నాటక రచయితే కాకుండా, గ్లోబ్ థియేటర్ అని చెప్పి. సో ఆ గ్లోబ్ థియేటర్ని చూడాలని చెప్పి నాకు ఉంది కోరిక. సో అక్కడ వేసిన ఒక నాటకానికి వెళ్ళాము, నేను, నా భార్య, మా అమ్మాయి తీసుకెళ్ళింది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, టికెట్ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, ఇంకా ఎక్కువ ఉన్నది నాకు గుర్తులేదు. ఒక్కొక్కరికి 10,000 రూపాయల టికెట్ నాటకం చూడాలంటే. అట్లనే అమెరికా వెళ్ళినప్పుడు కూడా నాటకం చూడాలంటే $150, $200 అట్లా ఉండేది. అంటే 20,000 అట్లా. 20,000కి టికెట్లు దొరుకుతాయా అంటే 6 నెలల ముందు బుక్ అయిపోతాయి. మనం ఏదో ఇప్పుడు అమెరికా వెళ్ళి నాటకం చూద్దాం కదా అని చెప్పి అనుకుంటే టికెట్లు ఉండవు. ఈవెన్ లండన్లో కూడా ఆ నాటకానికి అదృష్టవశాత్తు టికెట్లు దొరికినాయి. అంత డబ్బులు ఖర్చు పెట్టి
ప్రేక్షకులు వెళ్ళి నాటకం చూస్తారు. ఆ కారణం చేత అక్కడ నాటకాలు కూడా ఆ స్థాయిలో ఉంటాయి అన్ని రకాలుగా, ఎందుకంటే దాని మీద ఆదాయం కూడా వస్తుంది కాబట్టి. ఎటువంటి ఆదాయం లేకుండా ఇక్కడ ఇంత భారీ ఎత్తున ఇవన్నీ కూడా నిర్వహించారు. అది మామూలు విషయం కాదు. ఉచితంగా మనమంతా ఈ నాటికలు చూస్తున్నాం. నేను ఇంకో ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఇంత మ్యూజిక్ ఉంటుందని నాకు తెలియదు, ఇంత బాగుంటుందని. ఆయన ఎవరో చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఆయన ఎలా చేస్తున్నాడో సగం అదే చూశాను నేను, ఎలా చేస్తున్నాడు ఏమిటి అని. అది సినిమాల్లో ఉన్న రీతిలోనే చేశాడు ఆల్మోస్ట్. అది మామూలు విషయం కాదు. ఇంకా దాని గురించి లోతుగా నాకు తెలియదు, కానీ అది చాలా అభినందించాల్సిన విషయం అనిపించింది. అలాగే నాటకం నిర్వహణ కూడా అప్పటికి ఇప్పటికీ చాలా మారింది, చాలా ప్రొఫెషనల్గా జరుగుతోంది అని అనిపించింది నాకు. అంత ఫాస్ట్గా క్విక్గా మార్చడం, సెట్లు ఏమాత్రం వెయిట్ చేయనీయకుండా ప్రేక్షకులను చేయటం, దానికి కొంత డిసిప్లిన్ కావాలి, ప్రొఫెషనల్ ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ కావాలి. అవన్నీ కూడా బాగా చూపించారు. ఏంటి ఇటువంటి, బహుశా దీన్ని ఏమంటారో నాకు తెలియదు, అమెచ్యూర్ నాటకాలు అంటారో లేదో తెలియదు, కానీ చాలా ప్రొఫెషనల్గా చేశారు. డబ్బులు కట్టకుండా, టికెట్ లేకుండా అటువంటి నాటకాన్ని చూడగలగటం అనేది నిజానికి అదృష్టం. అయితే నాటకాలు నిజంగా బతకాలి అంటే, నాటక రంగం బతకాలి అంటే, ఇలా ఉచితంగా వీళ్ళు వాళ్ళ మంచితనంతో, వాళ్ళ వ్యక్తిగతమైన సహృదయంతో, ఆసక్తితోటి, అభిలాషతోటి ఎంతో కాలం చేయలేరు. ఎంతకాలం చేస్తారు? తర్వాత వాటి స్థాయి పెరగాలన్నా కూడా వాటికి ఆదాయం ఉండాలి మిగతా వాటిలాగానే. మరి సినిమాలకి మిగతా వాటికి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు కదా అందరూ. నాటకాలకి ఎందుకు సిద్ధంగా ఉంటారో నాకు తెలియదు, పెద్దవాళ్ళకి తెలిసి ఉండాలి అది. ఆ రకంగా డబ్బులు ఇచ్చి నాటకాలు చూడటానికి వెళ్ళిన రోజున మాత్రమే నాటక రంగం బతుకుతుంది, నాటక రంగం యొక్క స్థాయి పెరుగుతుంది. ఇంకా మంచి క్వాలిటీ నాటకాలు వేయడానికి, వాటిని చూడడానికి మనకి అవకాశం దొరుకుతుంది. సో ఆ రకమైనటువంటి వైఖరిని మనం పెంచుకోవాలి. నాటకం అంటే ఉచితంగా చూడాలి, సినిమా అంటే టికెట్ డబ్బులు ఇచ్చి కొనాలి అనేటువంటి ఆ వైఖరిని మార్చుకుంటే కానీ ఇందులో మార్పు రాదు. ఇంకొకటి ఏంటంటే, సినిమాల సంగతి అందరికీ తెలుసు. సినిమా రంగం చాలా కాలం నుంచి, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మన సామాజిక జీవనానికి చాలా దూరం అయింది. అంటే అది వేరే ప్రపంచం. ఆ సినిమాల్లో చూసేది ఏది కూడా మన సమాజాన్ని ప్రతిబింబించదు. మన సమాజంలో ఉండే సమస్యలు కానీ, సంఘర్షణలు కానీ, వేటిని ప్రతిబింబించేటువంటి పరిస్థితి వాళ్ళ లేదు సినిమాలకి. వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోయారు జనజీవనం నుంచి. నాటకాలకి అవకాశం ఉంది యాక్చువల్గా. అవి ఇక్కడ ప్రజల మధ్యలో ఉంటాయి కాబట్టి వాళ్ళు వేసే నాటకాల్లో రాసేవాళ్ళు కానివ్వండి, నటించేవాళ్ళు కానివ్వండి, జన జీవితాలకి దగ్గరగా ఉండేటువంటి అంశాలను తీసుకొని ప్రదర్శించడానికి, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎట్లాగో సినిమాలు జన జీవితాన్ని ప్రతిబింబించవు కదా, అది వేరే ఊహాలోకం అంతే. అలా కాకుండా నిజ జీవితానికి దగ్గరగా ఉండేటువంటి నాటికలు కావాలి మనకి, సమాజానికి అవసరం. అవి అందుబాటులో కూడా ఉంటాయి అందరికీ. ఆ అనుభూతి కూడా వేరు. సినిమా చూసిన అనుభూతి వేరు, నాటకం చూసిన అనుభూతి వేరు. వీటన్నిటి దృష్ట్యా నాటకాన్ని బదించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం టికెట్ కొని నాటకాలు చూసేటువంటి సంస్కృతిని అలవర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని అనుకుంటున్నాను. చివరిగా ఏంటంటే, నేను చెప్పాను ఈ సన్మానాలు ఇట్లాంటివి అసలు అలవాటే లేదు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం, ఇంతసేపు సన్మానం చేయించుకోవటం అనేది. ఇదంతా పోపూరి నాగేశ్వరరావు ఆయన ఏమనాలి, ఆయన బాధ్యుడు ఈ క్రైమ్కి యాక్చువల్గా. అయితే అభిమానంతో ఈ సన్మానం చేసినందుకు ఆయనతో పాటు ఇక్కడ వేదిక మీద చాలామంది మాట్లాడారు, వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇంతసేపు ఈ సన్మాన కార్యక్రమాన్ని చూసి ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని భరించిన మీకు కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రమేష్ గారు. ఇప్పుడు జ్ఞాపకాల బహుకరణ
బాలకోటయ్య గారికి పోపు నాగేశ్వరరావు గారు జ్ఞాపకాన్ని అందిస్తారు. వందన సమర్పణ చెరుకురి. రండి సార్, పాల్గొనండి. మీరు కూడా వెళ్ళండి రాఘవ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం జరపటం అంటే అది వరగాని గ్రామానికే సాధ్యమైంది. కారణం ఏంటంటే నాటికలు జరపటం అంటే అంత తేలికైన పని కాదు. దాని వెనకమాల ఎంతో కృషి ఉంది, ఎంతో నేర్పరితనం ఉంది. అలాంటి కార్యక్రమాలని గత 10 సంవత్సరాల నుంచి చేయటం అనేది ఒక మహా ప్రణాళిక. అదేవిధంగా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు రమేష్ గారికి సన్మానం చేయటం అంటే యథార్థాన్ని ఒప్పుకున్నట్టు. ఆయన జీవితంలో యథార్థమే చెప్పాడు కానీ ఎక్కడ కూడా ఇది అనేది చెప్పలేదు. అదేవిధంగా ఈ నాటక రంగం అనేది ఇది ఒక కళతో కూడిన రంగం. ఎవరైనా కానీ సినిమా రంగాల్లోకి వెళ్ళారంటే ఒకప్పుడు నాటక రంగంలో ఉండేవాళ్ళు మాత్రమే సినిమా రంగంలోకి వెళ్ళేవాళ్ళు. ఈరోజు మనం మాయాబజార్ చూసాం అంటే మనం చూసి ఉంటాం, మన తర్వాత వాళ్ళు చూసి ఉండరేమో. ఎవరైతే మాయాబజార్లో సినిమాలో ఉండారో వాళ్ళందరూ ఒకప్పుడు ఇలాంటి నాటక రంగాలు వేసిన వాళ్ళే. నాటక రంగం అనేది చాలా విశిష్టమైన కార్యక్రమం. అదేవిధంగా బాలకోటయ్య గారు నన్ను గుర్తుపట్టలేదు ఇందాక. బాలకోటయ్య గారు మిమ్మల్ని నన్ను తుళ్ళూరులో పోలీసులు తీసుకెళ్ళామండి అనగానే అప్పుడు వాటేసుకోగలిగారు. అదేవిధంగా ఏంటంటే నేను విజయవాడలో ఉన్నప్పుడు రోజు రాజధాని గ్రామాల్లోనే ఉండేవాడిని, అక్కడే ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత కొద్ది రోజులు నందిపాటు రావడం జరిగింది. నందిపాటులో కార్యక్రమాలు, తెలుగుదేశం కార్యక్రమాలు చేసుకుంటూ అనేక రకాలుగా నా వంతు కృషి చేస్తూ మీ అందరి తరఫున థ్యాంక్ యూ అన్నాడు. మా పోపు నాగేశ్వరరావు నాకు సన్మానం చేయటం కాకుండా మళ్ళీ అదనంగా ఈ లంచం కూడా ఇచ్చాడు 10,000 రూపాయలు. దీనిని ఈ నాటక పరిషత్తుకే ఇవ్వాలనేది నా కోరిక. అందువల్ల మళ్ళీ దానికే వాడమని చెప్పి కోరుతూ వారికే ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఊరు ప్రతిభావంతులు పురస్కార సభకు విచ్చేసిన పెద్దలందరికీ మరి అతిథులందరికీ కూడా పరిషత్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించాం.